ఫ్రూట్లో చాలా కింగ్, రారాజు అని కూడా పిలుస్తారు. సో ఆ మ్యాంగో మార్కెట్కి నేను ఈరోజు విజిట్ చేసి కాయలు కొనడం జరిగింది. ఏలూరులో ది బెస్ట్ మార్కెట్ ఇది. చాలామందికి తెలియదు, ఏలూరు పీపుల్కి కూడా. నేను ఒకటే చెప్తున్నాను, ఏలూరు పీపుల్లో తెలియని వాళ్ళందరూ ఒకసారి విజిట్ చేయండి. ఈ రైతుల దగ్గర ఈ హోల్సేల్లో మ్యాంగోస్ కొనండి. సో ఎక్కువ ప్రైసెస్ కూడా ఉండవు, ఎక్కువ బార్గెనింగ్ కూడా ఉండదు. నాకైతే బాగా నచ్చింది ఈ మార్కెట్. నేను చాలా సంవత్సరాల నుంచి వచ్చి కొంటున్నాను ఇక్కడ. నా వెనకాల చూడొచ్చు, అదంతా క్రౌడ్. సో వీళ్ళు ఇక్కడ అమ్మి వెళ్ళిపోతూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 1 o'clock వస్తారు నూజివీడ్ నుంచి. ఇక్కడ 3-4కి కంప్లీట్ చేసుకుని అమ్మేసి వాళ్ళు రిటర్న్ అయిపోతుంటారు. అప్రాక్సిమేట్లీ కాయలు సేల్ అవ్వకపోతే ఒక్కోసారి 6 o'clock వరకు కూడా ఉంటారు, 6 AM వరకు. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఏలూరులో మ్యాంగో మార్కెట్ని విజిట్ చేస్తాను. ఈ మ్యాంగో మార్కెట్లో యూనిక్గా చెప్పుకోదగ్గది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 3 AMకి ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. నూజివీడ్ నుంచి రైతులందరూ ఇక్కడికి విజిట్ చేసి వాళ్ళ హోల్సేల్ ప్రైసెస్కి రిటైల్ వాళ్ళకి మ్యాంగోస్ అమ్ముతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మనకి ఎవరికైతే కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు విజిట్ చేసి అతి తక్కువ ప్రైస్కి మ్యాంగోస్ని ఇక్కడ పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ బాగా చిన్న రసాలు దొరుకుతున్నాయి ప్రజెంట్. సో నేను విజిట్ చేసి ఆ చిన్న రసాలను కొందామని నేను బయలుదేరుతున్నా. అంతేకాకుండా యూట్యూబ్లో ఈ వీడియో పెడదామని నేను ప్లాన్ చేస్తున్నా. సో గెట్ ఇన్ టు వీడియో. ఇప్పుడు నేను ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాను. ఓవర్ బ్రిడ్జ్ డౌన్లో ఈ మ్యాంగోస్ అమ్మడం జరుగుతుంది. హోల్సేల్ ప్రైసెస్కి నూజివీడ్ రైతులందరూ వచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు ఆ మార్కెట్ నుంచి చూద్దాం రండి. ఫ్రూట్స్ అన్నిట్లో రారాజు ఈ మ్యాంగోనే. సో ఈ మ్యాంగో సీజన్లో చాలామంది మ్యాంగో తింటానికి ఇష్టపడతారు. సో ఈ వీడియోతో చాలా మందికి చూపిద్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. యూట్యూబ్లో నేను సెర్చ్ చేశాను ఏలూరు మ్యాంగో మార్కెట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందా అని. ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఏలూరులో చాలా మందికి తెలియదు ఎర్లీ మార్నింగ్ 3 AMకి హోల్సేల్ మార్కెట్ ఉంటుందని. ఈ వీడియోతో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇద్దాం, తెలియని వాళ్ళందరికీ అని ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించారా, ఒక తోపుడు బండి మీద
ట్రేస్ పట్టుకుని వెళ్తున్నారు. ఆ ట్రేస్ నిండా మ్యాంగోస్ ఉంటాయి. రీటైలర్స్ ఆల్రెడీ పర్చేస్ చేసి ఇలా ట్రేస్ని తీసుకుని వెళ్తుంటారు. చూడండి, ఎర్లీ మార్నింగ్ కొనేశారు, పట్టుకుని వెళ్ళిపోతున్నారు రిటైల్ వాళ్ళు. సో వాళ్ళ షాప్లో ఇప్పటి నుంచే అరేంజ్ చేసుకుంటూ ఉంటారు. 4 AM నుంచి వాళ్ళ షాప్లో రిటైల్ షాపులు కూడా రెడీ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ కొన్న కాయలు తీసుకెళ్లి వాళ్ళు అరేంజ్ చేసుకుని రేపు మార్నింగ్ అమ్ముకోవడానికి రెడీ అవుతూ ఉంటారు. అట్ ది సేమ్ టైం రైతులు కూడా నిద్రలు మానుకుని వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రొడక్ట్ ని సేల్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇది ఏలూరులో హోల్సేల్ ధరలకే మామిడి పండ్లు అమ్మే ప్రదేశం. సో ఇప్పుడే ఆటోల్లో వాళ్ళ లోడ్ తెంచుకుంటున్నారు. టబ్స్ రూపంలో వీళ్ళు అమ్ముతారు. టబ్కి అప్రాక్సిమేట్లీ 50+ కాయలే ఉంటాయి. ఎగ్జాక్ట్లీ 50 or 60 ఇన్ బిట్వీన్ ఉంటాయి. సో ఆ కాయ సైజుని బట్టి, కాయ లుక్ను బట్టి, ఆ క్వాలిటీని బట్టి వాళ్ళ రేట్స్ డిఫైన్ చేస్తూ ఉంటారు. పెడుతూ ఉండగానే రిటైలర్ షాప్ వాళ్ళందరూ ఆల్రెడీ వెయిట్ చేస్తూ ఉంటారు ఈ ఏరియాలో. వాళ్ళు వచ్చి ఇమీడియట్గా వాళ్ళకి క్వశ్చన్స్ చేసి కాయ గురించి మాట్లాడి, కాయ నేము అన్ని డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు సమ్ అమౌంట్ గురించి మాట్లాడుకుని ఇచ్చేస్తారు. మనకి కొంచెం ఎక్కువ రేట్ చెప్తారు రైతులు కూడా. బట్ రీటైలర్ వాళ్ళకి రెగ్యులర్గా ఈ డిస్కషన్స్ ఉంటాయి, రెగ్యులర్గా వీళ్ళు పర్చేజ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ. నేను రైతులతో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని క్వశ్చన్స్ అడిగాను. మీరు ఈ కాయలు ఎప్పుడు కోస్తారు, ఎప్పుడు ప్యాక్ చేస్తారు అని నేను వాళ్ళని అడిగితే, ప్రీవియస్ డే అంటే ఇప్పుడు 3 AM అయింది కాబట్టి ప్రీవియస్ డే ఆఫ్టర్నూన్ 2 PM కల్లా కాయలన్నీ కోసి తోట నుంచి తీసుకుని ఈ బాక్సెస్ ట్రేస్లో పెట్టుకుని రెడీగా ఉంటారంట. సో ఆఫ్టర్ దట్ నైట్ 1 o'clock వీళ్ళు లెగిసి 1 or 12 AM లెగిసి వీళ్ళు అక్కడ నూజివీడ్ నుంచి ఏలూరుకి ట్రావెల్ అయ్యి విత్ ఆటో ఆర్ ఎనీ వెహికల్ ఈ ప్రొడక్ట్ తీసుకెళ్తాకి ఏదైతే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉందో ఆ వెహికల్స్ తీసుకుని ఇక్కడికి వచ్చి ఇమీడియట్ గా ట్రేస్ రూపంలో వీళ్ళు కాయలు అమ్మేస్తారు. ఈచ్ ట్రే ఒక అమౌంట్ అనుకుని ముందే వస్తారు. కాయ లుక్ అండ్ క్వాలిటీని బట్టి వాళ్ళు రేట్ డిఫైన్ చేసుకుని వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత కొంతమందికి ఏంటంటే, నేను ఇక్కడ కనెక్ట్ అయిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది. కొంతమంది ఆటోల్లో ట్రేస్ తీసుకొచ్చినప్పుడు అవి దించుకొని వీళ్ళు మాట్లాడుకుని ముందే తోటకెళ్ళి చెక్ చేసుకుని వచ్చి ఆ రేట్లన్నీ ఫిక్స్ చేసుకుని వీళ్ళు ఇన్ని ట్రేస్కి ఇంత కాస్ట్ అని ముందే మాట్లాడుకుని వచ్చి ఆ డీల్ ఓకే చేసుకుంటారు. సో అందుకని ఇవన్నీ మనకు చూపించరు. వన్స్ ఎవరైనా ఈ కాయలు సెలెక్ట్ చేసుకుని ప్రైస్ ఫైనలైజ్ అయితే ఇవి అయిపోయినాయి అని, ఆ కాయలు వేరే కస్టమర్కి కానీ వేరే రిటైలర్కి కానీ చూపించడానికి ఎవరు ఇష్టపడట్లా. అది చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారండి. వన్స్ అమ్మేసిన ట్రైని ఇంకోళ్ళకి చూపించట్లేదు వీళ్ళు. సో ముందుగా ఎవరైతే చూసి కచ్చిపేస్తారంటారు కదా, అలాగా. ఎప్పటిలాగే ఈసారి కూడా నేను 3 AM వచ్చి మళ్ళీ మ్యాంగోస్ కొంటాం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. రైతుల దగ్గర ఫ్రూట్స్ పర్చేస్ చేయడం అనేది చాలా పాజిటివ్ నోట్. ఎందుకంటే ఎప్పుడు అందరూ కూడా రిటైలర్స్ దగ్గర కొంటారు. ఇలాగ రైతులు కూడా ఎందుకు అమ్ముకోరు, అమ్మేసి వెళ్ళిపోతారు రిటైలర్స్కి అని నేను క్వశ్చన్ చేస్తే, మాకు అంత టైం ఉండదండి, మేము వెళ్ళి మళ్ళీ తోట చూసుకోవాలి, మళ్ళీ కాయలు తెంపుకోవాలి, మళ్ళీ అవి ప్యాక్ చేసుకోవాలి, మాకు ఇలాగ వచ్చి హోల్సేల్కి అమ్మేసి వెళ్ళిపోవాలి. మేము రోజంతా ఉండి రిటైలర్స్ లాగా మామిడికాయలు అమ్మలేము, మాకు అంత టైము లేదు, మాకు అంత ఎక్స్పెక్టేషన్ కూడా లేదు, బట్ వచ్చిన కాడికి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతామండి అని చాలా ఇన్నోసెంట్గా చెప్పారు. దిస్ ఈజ్ వాట్ రైతు అంటే. మాకు కొనేసుకున్నావా?
ఈ రోజంతా ఊరంతా తిరిగి అమ్ముతావా? ఏ ఎంత ఇచ్చాడు నీకు? ట్రే ఎంతకి ఇచ్చాడు? 900 2 ట్రేలు. ఇప్పుడు రోజంతా కష్టపడి అమ్మాలా? అబ్బాయి ఈ గ్యాప్ లో అనుకోకుండా మా ఫ్రెండ్ తగిలాడు. వాడు హాయ్ చెప్పి 2 మాటలు మాట్లాడి వాడు వెళ్ళిపోయాడు. ఇలా ఎర్లీ మార్నింగ్ 1 by 1 వచ్చి ఇలా నెంబర్ ఆఫ్ స్టాల్స్ పెడుతూ ఉంటారు. ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి నేను మ్యాంగోస్ చెక్ చేశాను క్వాలిటీ. ఇంకా నేను గమనించింది ఏంటంటే మ్యాంగోస్ రేట్ రోజు మారుతూ ఉంటాయి. నిన్న రేటు ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు, రేపున్న రేటు ఎల్లుండి ఉండదు. అకార్డింగ్ టు దట్ మార్కెట్కి ఎంతమంది రైతులు వచ్చారు, ఎన్ని మామిడికాయలు వచ్చాయి, దాన్ని బట్టి ఆ రేట్ కూడా ఫిక్స్ అవుతుందండి. బాగా మామిడికాయలు మార్కెట్కి వస్తే ప్రైస్ అనేది ఆటోమేటిక్గా తగ్గిద్ది. అన్ని స్టాల్స్ నేను వెరిఫై చేస్తున్నప్పుడు ఒక స్టాల్లో ఒక బాక్స్లో నాకు దొరికింది ఒక ప్యాకెట్ అండి. ఆ ప్యాకెట్ ఏంటంటే కెమికల్ ప్యాకెట్. అది మ్యాంగోస్ని పండించడానికి వాడతారంట వీళ్ళు. అది నేను మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ బాక్స్లోనే నాకు దొరికింది. నేను అక్కడ దాని గురించి డిస్కస్ చేయగా వాళ్ళు చెప్పింది ఏంటంటే కొన్ని కాయలు పండటానికి మేము ఇలాంటి ప్యాకెట్స్ వేస్తామండి. కాయలు త్వరగా పండటం కోసం ఇలాంటి ప్యాకెట్స్ మేము ప్రతి బాక్స్లో వేస్తాం అని అతను చెప్పాడు. బట్ అది కూడా సీక్రెట్గా చెప్తున్నాడు. బట్ అందరూ ఇలా చేస్తారు నేను అన్ను. బట్ కొంతమంది ఉన్నారు ఇలాంటి ప్యాకెట్స్. సో ఇదే అండి ప్యాకెట్. ఇదేంటంటే సమ్ కెమికల్ ప్యాకెట్. ఇలాంటి ప్యాకెట్స్ ఇలా కాయల మధ్యలో ఉంచడం వల్ల త్వరగా పండుతాయి. పండడం వల్ల త్వరగా అమ్మొచ్చు అని వాళ్ళ ప్లాన్ అనమాట. బట్ అందరు రైతులు ఇలా చేస్తారనుకోను. కొంతమంది గడ్డిని వాడే మ్యాంగోస్ ని పండిస్తూ ఉన్నారు. అది కూడా నేను గమనించాను. అందుకే మ్యాంగోస్ కొనేటప్పుడు కొంచెం చూసుకుని కొనుక్కోవాలి. అమ్ముడైపోయినాయి రైతుల దగ్గర నుంచి. రిటైలర్స్ కొనుక్కుని కొంత తోపుడు బండిలో తీసుకుని వెళ్ళిపోతున్నారు. టైం 4 అయిపోయింది. ఇంకొంతమంది రైతులు ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇప్పుడిప్పుడే స్టాల్స్ ఓపెన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మళ్ళీ వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు వచ్చి బేరాలు ఆడుతున్నారు రిటైలర్స్. సో వీళ్ళ దగ్గర కూడా ఒక డీల్ పెట్టుకుని ఆ అమౌంట్ కి వాళ్ళు పర్చేజ్ చేసి మళ్ళీ ట్రేస్ ని తీసుకెళ్లిపోతున్నారు. సో ఇదే ప్రాసెస్ కంటిన్యూస్ గా 3 AM నుంచి 6 AM వరకు నడుస్తూ ఉంటది. సో ప్యారల్ గా రిటైలర్స్ కూడా తగ్గుతూ ఉంటారు, రైతులు కూడా తగ్గుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు కొనుక్కుని వెళ్ళిపోతున్నారు, వీళ్ళు అమ్మేసి వెళ్ళిపోతున్నారు. సో ప్యారల్ గా ఈ రెండు జరుగుతూ ఉంటాయి. నేను మాక్సిమం అన్ని స్టాల్స్ ని కవర్ చేశాను ఈ వీడియోలో. సో చాలా మంది రైతులతో కోఆర్డినేట్ అయ్యాను, వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా విన్నాను. సో కొంతమంది బాగా తక్కువ రేటుకి అడుగుతారండి రిటైలర్స్ అని కొంచెం బాధపడ్డారు. కొంతమంది కూడా రీజనబుల్ ప్రైసెస్ అడుగుతారండి అని కూడా చెప్పారు. సో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ సైడ్ నుంచి. అట్ ది సేమ్ టైం రిటైలర్ సైడ్ నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు. కొన్నిసార్లు వీళ్ళు మంచిగా ఎవరండి పై వరుస అంతా పెద్ద కాయలు పెట్టి క్వాలిటీ పెడతారు, కిందంతా క్వాలిటీ లెస్ కాయలు కొంచెం పాడైని పెడుతుంటారని వాళ్ళు చెప్పారు. ఏది ఏవైనా ఏలూరులో మ్యాంగో హోల్సేల్ మార్కెట్ ఇంత పెద్దది ఉందని అందరికీ తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేసి రైతులతో కోఆర్డినేట్ అయ్యి ఈ మ్యాంగోస్ కొనుక్కుని వెళ్ళండి. ఇది బాగుందమ్మా, దాంట్లో తీసుకున్నాను. అయ్యేమో రేటు తక్కువ, ఇది రేటు ఎక్కువ. అది 450 కేజీలు ఉంటాయి పిక్కలు. 50 ఉంటాయా ట్రైన్? అయ్యో బాబు డాగులు కూడా ఉన్నాయి దీంట్లో పెట్టేసాము. 800 తీసుకున్నాం. అదేమనంటే ఉంటాయమ్మా అంటారు. అదేండి మంచి ఎంతకి ఇచ్చాడు నీకు?
1100 అయితే ఇస్తాను. 1100. మనమే పెట్టించుకున్నాం రేట్లు. మనమే రేట్లు ఎక్కువ పెట్టించుకుంటున్నాం. పోటీ ఎక్కువ అయిపోతే ఇంకా రేట్లు పెంచేస్తారు. 800కి ఇచ్చిన 1100 తీసుకున్నాం. 1100 తీసుకుని చూపిస్తే 200 తిరిగి ఇచ్చేసాడు. 900. సో నేను చాలా మంది రిటైలర్స్ తో కూడా కోఆర్డినేట్ అయ్యా. మా కాన్వర్సేషన్ విన్నారు కదా. రిటైలర్స్ బాధలు ఇలా ఉన్నాయి. అంత ఇది ట్రే అంత అప్పుడు అవన్నీ కాదు. మామూలుగా ఎంత ఉంటుంది ట్రే? మామూలుగా 500. 45. ఈ ట్రే నేను తీసుకున్న ట్రే అండి. నాకు 800 పడింది కాస్ట్. ఈ కాయల పేరు బంగినపల్లి కాయలండి. మాకు నూజివీడు నుంచి వచ్చే చిన్న రసాలు బంగినపల్లి బాగా వస్తూ ఉంటాయి. సో ఇవి కొంచెం లేట్గా వస్తాయి. ఫస్ట్ చిన్న రసాలు మాకు మార్కెట్కి వస్తాయి. వన్స్ అవి కాపు అయిపోయిన తర్వాత మాకు బంగినపల్లి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. సో కొన్ని స్టాల్స్లో బంగినపల్లి కాయలు కూడా ఉన్నాయి. అది నాకు ట్రే వచ్చేసి 1200 చెప్పాడు. ఒక 4 years 5 years నుంచి నేను ఇలాగా ఎర్లీ మార్నింగ్ విజిట్ చేసి
కాయలు కొనడం జరిగింది. సో ఎగ్జాక్ట్లీ ఎంత ప్రైస్ ఉంటుంది, ఎర్లీ మార్నింగ్కి డే టైంకి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉంటుందని తెలియదు. సో ఈ హోల్సేల్ మార్కెట్ని ఈ వీడియోలో నేను అందరికీ షేర్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనుకున్నాను. ఈ హోల్సేల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దామని కొంచెం ఎర్లీగా లేసే వచ్చాను. నేను వెనకాల చూడొచ్చు. సో హోల్సేల్ మార్కెట్ అంటారు ఇది. సో చాలా అద్భుతంగా ఉంటాయి కాయలు. చిన్న రసాలు అమ్ముతున్నారు ప్రజెంట్. సో నేను అది రేట్ కనుక్కుని నేను ఒక టబ్ తీసుకున్నా. టబ్ అంటే బాక్స్ అంటారు అక్కడ వెళ్ళాం. ఆ బాక్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ కాయ లుక్ అండ్ ఫీల్ని బట్టి రేట్ ఉంటుంది. నాకైతే 800 పడింది. 50+ కాయలే ఉన్నాయి దాంట్లో. సో ఈ హోల్సేల్ మార్కెట్ ఎందుకు ప్రిఫర్ చేయమంటున్నానంటే చాలా తక్కువ ప్రైస్లో రైతులు అమ్ముతారు. ఇక్కడ ఇన్ బిట్వీన్ ఎవరు ఉండరు. నేను ఒక ట్రే తీసుకున్నాను మ్యాంగోస్. ఆ ట్రే పట్టుకుని నేను ఇంటికి బయలుదేరాను. ట్రేలో కాయలన్నీ ఇంట్లో వేరే బాక్స్లో సదిరి ఇమీడియట్గా ఆ ట్రే తీసుకెళ్ళి ఆ రైతులకి ఇచ్చేసాను. ఆ రైతులు ఈ ట్రే ఇవ్వాలంటే మనకు ఒక 200 రూపీస్ కట్టించుకుంటారు ముందే. వన్స్ మనం ట్రే తీసుకొచ్చి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత ఆ మనీ రిటర్న్ ఇచ్చేస్తారు. ఇదండి ఏలూరు హోల్సేల్ మ్యాంగో మార్కెట్ గురించి ఈరోజు వీడియో షేర్ చేశాను. సో ఇలాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రతాప్ నంబూరి సైనింగ్. బాయ్ బాయ్.